City Cable. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కొత్తగడి సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో తాండూరు కృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచారు. శుక్రవారం నిర్వహించిన ప్రదర్శనలో వివిధ విభాగాల్లో 4 బహుమతులను సాధించారు. అయేషా సిరిచందన వేస్ట్ మేనేజ్మెంట్ ప్రదర్శనలో మొదటి బహుమతి, సాకేత్ మరియు శుభంకర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో మొదటి బహుమతి, అనుదీప్ హరీంద్ర రీసెర్చ్ మేనేజ్మెంట్ లో మొదటి బహుమతి, వినయ్ మరియు అక్షితులు ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్ ప్రదర్శనలో రెండవ బహుమతి సాధించారు. ఈ సందర్భంగా కేవీసీఎస్ పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయిలో జరిగిన సైన్స్ ఫేర్ లో బహుమతులను సాధించడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ కుమార్, డైరెక్టర్ సతీష్ కుమార్, విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు వ్యవసాయ రంగంపై పరిశోధనలు చేయాలని స్పీకర్ కోరారు. నేటి ఆధునిక యుగంలో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మనుషుల జీవితాలలో భాగంగా మారిపోయిందని స్పీకర్ అన్నారు. నేడు మనం ఉపయోగిస్తున్న ప్రతి వస్తువు పరిశోధనల ద్వారానే ఆవిష్కరించబడ్డవి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమాహారతి, డిసిసిబి డైరెక్టర్ కిషన్ నాయక్, మున్సిపల్ చైర్పర్సన్ మంజులా రమేష్, కౌన్సిలర్లు సుధాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి, ప్రిన్సిపల్ సాయిలత, జిల్లా సైన్స్ అధికారి విశ్వేశ్వర్, ప్రైవేట్ పాఠశాలల రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎన్ రెడ్డి, వైజ్ఞానిక ప్రదర్శనల న్యాయ నిర్ణేత ముత్తారెడ్డి, వివిధ కళాశాలల పాఠశాలల అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం, ఇంతకుముందున్న ప్రభుత్వం ఏదైతున్నదో అది 10 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చాలా చిన్న భిన్నం చేసిపోయింది. మీకు ఎన్నో చేయాలని ఉన్నా కూడా పరిస్థితి బాగలేకుంటే చేయలేకపోతున్నాం. 10 సంవత్సరాలు ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నమైన సందర్భంగా అయినా కూడా రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కూడా ఇవి తగ్గియొద్దు, ఖర్చులు ఎన్నన్నా కానీ ఇంకా తెద్దాం, కానీ గవర్నమెంట్ స్కూళ్ళను ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా ఇంకా పెద్ద ఎత్తున ముందుకు మెరుగుపరుచుదామనే ఉద్దేశంతో చాలా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి తీసుకురావడం జరిగింది. మన వికారాబాద్కు కూడా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ శాంక్షన్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా మనకు కూడా మన వికారాబాద్ కూడా వచ్చింది. మనం వికారాబాద్లో ఫౌండేషన్ వేసుకుందాం. చాలా పెద్ద స్కూల్ అది, 200 కోట్లు అంటే మామూలు కాదు కదా. ఈ స్కూల్ అన్నీ ఇవన్నీ నేనే తీసుకొని వచ్చిన మంత్రి ఉన్నప్పుడు, ఇవి కానీ పక్కది కానీ మళ్ళీ అంతగిరిపల్లిలో కానీ ఇవి 10 కోట్లు అయ్యాయి, 10 crores స్కూల్స్ ఇవి. కానీ 200 కోట్లు అంటే ఎంత పెద్ద స్కూల్ ఉంటుంది, చాలా పెద్ద స్కూల్ ఉంటుంది, అంతా ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. మరి అట్లాంటి మార్పులు ఈ ప్రభుత్వం ఒకటి హెల్త్ మీద, 2 ఎడ్యుకేషన్ మీద పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాలనే ఉద్దేశం ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి భావిస్తున్నాడు. కాబట్టి మరి ఏదైతే సైన్స్ ఫేర్ ఇప్పటిదాకా చూసినామో చాలా బ్రహ్మాండంగా పిల్లలు చాలా మంచిగా చేసిండ్రు. వారికి ఎవరైతే మంచి తయారు చేసిందో వాళ్ళకందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి జడ్జి దాంట్లో 10 మంది ఉన్నారంట. దానికి పెద్దలు ముత్తారెడ్డి గారు నాయకత్వం వహిస్తున్నారు. స్థానిక పురపాలక సంఘం అధ్యక్షురాలు మంజులా చైర్పర్సన్ గారికి, కౌన్సిలర్స్కి, నాతో పాటు ఏసీయూటీ గారికి, మొత్తం చక్కని ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన డిఓ గారు, వారు మొత్తం ఆఫీసర్స్, పేరు పిలిచినప్పుడు ఎవరి పేరు వస్తే వాళ్ళు పరిగెత్తుకొని రావాలి, అందుకొని వెళ్ళాలి. అన్నట్టే మీరు సైంటిస్ట్లు అన్నట్టే, సైన్స్ ఈజ్ లైక్ ఎ జర్నీ. ఎప్పుడు అది ఆ ప్రాక్టీస్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఎట్ దిస్ పాయింట్ మీరు గుర్తుంచుకోవాల్సింది అదే, కీప్ క్వశ్చనింగ్, నోబడీ విల్ స్టాప్ యూ ఫ్రమ్ క్వశ్చనింగ్. మీకు క్వశ్చన్ చేయాలన్న యాటిట్యూడ్ ఉండి క్వశ్చన్స్ వస్తే మొత్తం వరల్డ్ విల్ బి ఎట్ యువర్ ఫీట్ టు ప్రొవైడ్ యూ ఆన్సర్స్. సో కంటిన్యూ దాట్. అండ్ మనం క్యూరియాసిటీ గురించి కూడా మాట్లాడుకున్నాం. సో ఆల్వేస్ స్టే క్యూరియస్. ఏది కూడా ఇచ్చింది యాక్సెప్ట్ చేయకుండా వై అని క్వశ్చన్ చేసి మీకు కరెక్ట్ అనిపిస్తే మీ ఇంటెలెక్ట్ వాడి దెన్ యూ యాక్సెప్ట్ ఇట్.
So all the best. I hope you'll all become great scientists. CT Cable.